నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 2వ చరణం. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు బలమైన సైన్యము తరపున ఉంటాడు అని ఒకడు హేళనగా అన్నాడు. దేవునికి సైన్యాల అవసరత లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు చిన్న పిల్లలు చాలు. బలవంతుడైన ఫరో రాజ్యాన్ని నాశనం చేయడానికి దేవుడు గ్రీకులను, అశ్షూరులను పంపలేదు. ఒక చిన్న బాలుణ్ణి ఒక హెబ్రీ గృహానికి పంపించాడు. ఆ చిన్న బాలుడు ఏటులోని జమ్ముగడ్డిలో ఫరో కుమార్తెకు దొరికాడు. రాజకుమార్తె ఆ బాలుడు వైపు చూడగానే వాడు ఏడ్చాడు. ఆ బిడ్డ కన్నీటి చుక్క చెంపల మీద పడగానే దేవుడు ఆ రాజ్యానికి నాశనాన్ని రాశాడు. ఆ కన్నీళ్ళు రాజకుమార్తె గుండెల్లోకి బాణంలా దూసుకెళ్ళి ఫరో ఆజ్ఞకు విరుద్ధంగా ఆ బిడ్డను తన కుమారుడు వలె పెంచింది. ఆమె ఆ బాలునికి మోషే అని పేరు పెట్టింది. కాలము పరిపూర్ణమైనప్పుడు మోషే ఐగుప్తును ధూళితో సమానంగా చేశాడు. కాబట్టి ఈరోజు నేను చిన్నదానినిగా, నేను చిన్నవాడినిగా నువ్వు అనద్దు. కారణం ఏంటంటే నిన్ను నిలబెట్టి దేవుడు నీ ద్వారా ఒక గొప్ప సైన్యమును ఓడించగలిగిన శక్తిని నీ ద్వారా కార్యము దేవుడు చేస్తాడు. నీ ద్వారా కార్యాలు దేవుడు చేస్తాడు. నేను చిన్నవాడినిగా అనుకోవద్దు. నీ ద్వారానే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మోషే చిన్నవాడే, కానీ మోషే ద్వారా ఐగుప్తు చెరలో ఉన్న ఇశ్రాయేలును రక్షించినట్టుగా నిన్ను వాడుకొని అనేక మందిని రక్షిస్తాడు దేవుడు. విశ్వసించు, నమ్ము, పొందు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.